నా పేరు ఎం రాములు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఈరోజు 4:20 గంటలకు తెల్లారుజామున కోటగట్ట దగ్గర ఆర్టీసీ బస్సు ఒక బండిని ఓవర్టేక్ చేయబోయి సైడు పడిపోయింది. అందులో 20 మంది అనంతపూర్ నుంచి నెల్లూరు బయలుదేరారు. అందులో ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి స్మాల్ దెబ్బలు తగిలినాయి. అందువల్ల ఈ నైట్ పూట డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరికి మేము తెలియపరిచేదనగా కంపల్సరీ డిప్పర్ కొట్టుకుంటూ, అలాగనే ఎక్కడన్నా నిద్ర వస్తే సైడ్ ఆపేసుకుని బండి నిద్రపోవాలి. అంతేగాని కొద్ది ముందుకు వెళ్దాం అని ఆలోచించవద్దు. నైట్ పూట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు కుంట నుంచి ఈ యొక్క సంఘం వరకు ఎప్పుడు గేదెలు కానీ లేకపోతే ఆవులు కానీ పశువులు కానీ రోడ్ల మీద అటు ఇటు తిరుగుతున్నాయని ఇవన్నీ పాటిస్తూ నైట్ పూట మంచు ఉన్నదనుకో సైడ్ ఆపేసేసుకుని నిద్రపోవాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. అనంతపురం నుంచి నెల్లూరుకు వస్తుంది సింగిల్ డ్రైవర్. గవర్నమెంట్ రియాక్షన్ తీసుకోవడం, ఇంకేదైనా జరిగితే గవర్నమెంట్ కడుతుందా ప్రజలకి? ఎందుకు వాళ్ళు మనుషులతో ఆడుకుంటారు? వాళ్ళ విలువ తెలియదు. నేను నెల్లూరు నుంచి అనంతపురం పోయాను. 2 డ్రైవర్లు ఉన్నారు రియలైజర్. ఇప్పుడు ఒక డ్రైవర్ని పెట్టుకొని 8 అవర్స్ నిద్ర లేకుండా ఎలా నడుపుతాడు? మీరే చెప్పండి సార్. రేపు ఏదైనా మొత్తం ఫుల్ బస్సు ఉంటుంది, కింద పడింది సరిపోయింది, అది ఎదురు బస్సు యాక్సిడెంట్ పడుతుంది. ఏంది పరిస్థితి? అప్రాస్గా నాకు కరెక్ట్గా తెలియదు 15-20. మా ఆడలు పెద్ద దెబ్బ, నాకు పెద్ద దెబ్బ, ఒక పాపకు మంచి దెబ్బ తగిలింది. వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు తీసుకుపోయి హాస్పిటల్ చూపించుకుంటా ఉన్నారు. ఇంకొక అబ్బాయికి చేయి కాడ దగ్గరికి వెనక ఎవరు ఎంతమంది తగిలో నాకు తెలియదు. నేనే ఫ్రంట్ ఉన్నాను కాబట్టి అద్దం పగలగొట్టి, ఫ్రంట్ అద్దం పగలగొట్టి నేను అందరినీ బయటలేదు. ఆ అనంతపురం నుంచి బద్దివేలు దాకా బాగా దూరాడు. ఆ బద్దివేలు నుంచి గోడ పడిపోయినాం, బస్ స్టాండ్లోనే గోడ పడిపోయినాం. ఆడ నుంచి వెనక రివర్స్ చేసుకొని బస్ స్టాండ్ పోయేసి ఆడ నుంచి హైవే ఎక్కాడు. వాడు వేరే రూట్ వెళ్ళిపోయింది. వాడు ఎట్ట నడుపుతున్నా వాడికి తెలియదు. అప్పటికి నాకు డౌట్ వచ్చేస్తుంది. వాడు ఎట్ట చెప్తున్నాడో, ఎట్ట పోతున్నాడో, సైడ్ అవుతున్నాడు, అటుపోతాడు, సైడ్ అవుతున్నాడు, అటుపోతా ఉన్నాడు. నాకు నిద్ర వస్తూ ఉంది. నేను మంచి నిద్ర టైం అయ్యా. ఈ కరెక్ట్గా వచ్చేసరికి ఎప్పుడు సైడ్ లాగా నేను అప్పుడు మెలకు వచ్చేసింది. అప్పటికి నేను చూసే లోపల దెబ్బ అందరూ పడిపోయాను. సైడ్ లాగేసి ఎక్కడ రోడ్డు ఎక్కడ బస్సు చూడండి సార్ ఎంత దూరం. నెల్లూరు సార్ బండి అనంతపూర్లో 10 గంటలు దొరుకుతుంది. ఇక్కడ నెల్లూరు పదానికి 4 గంటలకు వచ్చిన 4:20 కల్లా జరిగింది సార్. లారీ అయినా ఇట్లా ముందుకు వచ్చేసినట్టు అనేసి నేను సైడ్ బిగేదలకి ఇట్లా వచ్చింది సార్. ఆ ఎగరడం వల్ల బ్రేక్ టచ్ చేయలేకపోయినా. బ్రేక్ టచ్ చేసింటే ఇక్కడ ఆగిపోతాండి బండి. అది సార్ జరిగింది. 22 మంది ఉన్నారు సార్. దెబ్బలు 3 లైట్గా దెబ్బలు తగ్గితే 6 పోయినారు. వాళ్ళు సార్ ఫోన్ చేసిండే బాబు వాళ్ళ బాబుది ఎవరో దెబ్బలు తగిన పాపంటే వాళ్ళు ఆ పాప దివాకర్ బస్సులో వెళ్ళిపోయినారు సార్. మా గుంటకల్ బస్సులో ఎక్కించి పంపిస్తాను. అందరినీ వాళ్ళు లగేజ్ అన్నీ తీసి చెట్టు ఇక్కడ లేదు సార్. ఇక్కడేం లేదు. ఇక్కడ 4:20, 4:25 అట్లా అవుతాను సార్. లారీ సార్, లారీ తూగి ఎట్లా నేను ఆర్డర్ పెట్టినప్పుడు లారీ ఆపోజిట్ వస్తాను సార్. నేను నెల్లూరు పోతాను ఆయన చేస్తున్నాను. తూగి ఎట్లా పట్టుకొని అట్లే వస్తున్నాను సార్. ఆ లైటింగ్ సార్ కనపడుతున్నాను. ఆర్డర్ పెట్టినప్పటికీ మేలుకోలే. ఈ ఆడొచ్చి కొడతానని నా బండి ఇట్లా దిగుతాను, దడదడంటానే సైడ్ వీక్కొని వెళ్ళిపోతాం. అదే సార్ జరిగింది. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.